పుష్ప 2 రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 చాలా పెద్ద లెవెల్లో రెడీ అయింది. ఇప్పటికే భారీ బజ్ కూడా క్రియేట్ అయింది. ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. డిసెంబర్ 5న థియేటర్లోకి రానుంది. ఇదిలా ఉంటే 15 నుండి 18 నిమిషాల జాతర సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేశారని తెలుస్తుంది. పుష్ప 2లో చాలా హైలైట్స్ ఉండనున్నాయి. మొదటి భాగాని కంటే కూడా ఈసారి మరింత యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. పుష్ప 2 బడ్జెట్ 500 కోట్లని అంటున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు కిల్లి క్రాంతి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జాతర సీక్వెన్స్ కోసం 75 కోట్లు ఖర్చు చేసిన మేకర్స్ అసలు సీక్వెన్స్ కోసం 60 కోట్లు, అలాగే రిహార్సల్స్ కోసం 14 కోట్లు ఖర్చు చేశారట. అలాగే అతను మాట్లాడుతూ పుష్ప 2 యొక్క జాతర సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి ఈ ఒక్క సీక్వెన్స్ కి ఖర్చు చేసిన డబ్బుతో మీడియం రేంజ్ సినిమాని చేయొచ్చని తెలిపారు. ఈ సీక్వెన్స్ ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలుపుతారని అంటున్నారు. ఇప్పటికే జాతర సీక్వెన్స్ నుంచి పోస్టర్ను అలాగే ఓ చిన్న వీడియో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్ ఇలా డిఫరెంట్ స్టైల్లో కనిపించడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది జనాల్లో ఉత్కంఠ పెరుగుతుంది. పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 17న రానుంది. దీని తర్వాత టీం అంతా కలిసి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తారు. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం వివిధ నగరాల్లో పర్యటించనున్నారు. పుష్ప 2 కోసం డబ్బింగ్ మొదలు పెట్టింది రష్మిక మందన. అందుకే డబ్బింగ్ స్టూడియో నుండి ఫోటోలు షేర్ చేయడంతో పాటు సినిమాపై పలు అప్డేట్స్ కూడా అందించారు. ఇప్పుడు ఫన్ గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఇక అసలు విషయం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసింది. దానికి అర్థం ఏంటంటే పుష్ప షూటింగ్ దాదాపుగా అయిపోయింది. పుష్ప ది రూల్ ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన డబ్బింగ్ కూడా అయిపోయింది. నేను సెకండ్ హాఫ్ కు కూడా డబ్బింగ్ మొదలు పెట్టేశాను. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అంతకు మించి ఉంటుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ లో హైప్ ని క్రియేట్ చేసింది శ్రీవల్లి. నాకు ఈ సినిమా గురించి మాటలు చెప్పడానికి రావడం లేదు. ప్రేక్షకులంతా కూడా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ కు సిద్ధంగా ఉండండి. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఫోటోలో నేను బాధగా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇచ్చానంటే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయింది. నాకు బాధగా ఉందంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ చూసామని అద్భుతంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అదే చెప్తుంది. దీంతో పుష్ప 2 పై ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.